నేను ఇందాక చెప్పాడు మీకు బాధ దుఃఖం అని చెప్పా కదా, బాధ దుఃఖం ఉంటుంది. బాధ పొడిగింపబడితే, బాధ లోతుగా ఉంటే దుఃఖం అంటారు. బాధకు కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఏమో, కానీ బాధ పొడిగింపబడడానికి ఒకనొక మూల కారణం మనపై మనకు తగిన శ్రద్ధ లేకపోవడం. మనం ఇందాక అనుకున్నాం. ప్రతి ఒక్కరికి దుఃఖం అనేది వస్తుంది. ఏం చేస్తాము, ఒక 5 నిమిషాలు ఆ దుఃఖం అనుకోవచ్చు, ఒక గంట సేపు బాధపడచ్చు, 10 రోజులు బాధపడచ్చు. దుఃఖం అనేది ఇంతే ఉంటుంది. కానీ ఏం చేస్తాము, ముఖ్య కారకులు ఎవరు? మనమే. దాన్ని ఆ దుఃఖాన్ని బాగా పొడిగించుకుంటాం మనం. కాబట్టి ఏ విషయమైనా గుర్తుపెట్టుకోండి, మనకు మించింది ఏది కాదు కదా. మహా అంటే ఏమవుతుంది అనే ధైర్యం తెగింపు మన లోపల రావాలి. ఎంత సమయం దానికి ఇవ్వాలో గంట సేపు గంట సేపు దాని నుంచి ఆలోచించినామా, గంట సేపు ఆలోచించిన పర్వాలేదు. కానీ అంతకు మించి ఇంకా ఎక్కువ ఆలోచిస్తున్నావు, 4 రోజులు 5 రోజులు ఆలోచిస్తున్నావు అంటే మన మీద మనకు కంట్రోల్ లేకపోవడము, దృష్టి లేకపోవడము, ధైర్యం లేకపోవడం. ఎలా ఉండాలంటే, నిజంగా మనం ముందుకు పోవాలనుకున్నప్పుడు ఈ డోర్ ముందుకేస్తారా, మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఏమవుతుందంటే తెగింపు కూడా మనకు కావాలి. సార్ పచ్చారంటే డూ ఆర్ డై అని మీరు విన్నారా? డూ ఆర్ డై, చేయలేకుండా చచ్చిపో అంతే. ఒకటేమో అనుకుంటుంటాము, ఏ దానికి ముందే లేకపోతుంటాం మనం, ఏది తీర్చుకోలేము, ఏది చేత కాదు, అలా ఉంటుంది పరిస్థితులు. ఏమనుకోవాలంటే, మెదడులో వచ్చి కూర్చుంటుందా ఒక పెద్ద భయంకరంగా ఒక దయ్యంగా వచ్చి కూర్చుంటుంది. మనం ఏమి ఎటు కదలా కొన్ని పరిస్థితుల్లో ఉంటాం. మనం ఏ విషయానికన్నా సొల్యూషన్ ఏంటి అంటే, ఏమవుతుంది మహా అంటే, పోతే 1,00,000 రూపాయలు పోతుందా, సరే పోని, నాకన్నా ముఖ్యం కాదు కదా. తెగింపు చాలా అవసరం. ఈ సత్యం నేర్చుకున్న సమయంలో మనము, సత్య మార్గంలో వెళ్తున్న సమయంలో మనము తెగింపు అనేది గుర్తుపెట్టుకోండి. దీని లేకపోతే ఏమవుతుంది, సతమతం అవుతుంటాం లోపల, ఇటు అటు సతమతం అవుతుంటాం, ముందుకు పోలేక. మహా అంటే ఏమవుతుంది అనుకోవాలి. అవునా? మీరు జీవితంలో గమనిస్తే ఏదో అందరికీ ఉంటాయి సంఘటనలు. దాన్ని అలా అనుకోకపోతే ఏమవుతుంది, అది ఇంకా మనల్ని భయపడిస్తుంది, ఇంకా మనల్ని ఇంకా మెత్తగా చేస్తుంది, మనకి శక్తి బాగా మనకి తగ్గిపోతుంది. అయితే ఏమైతే ఇక ముందు పోదాం పదా అనుకోవాలి. అయితే కానీ చూసుకున్నాం సినిమాలో డైలాగ్స్ కూడా ఉన్నాయి కదా, చూసుకున్నాం. అట్లా తెగింపు కూడా మన లోపల రావాలి. అంటే ఊరికే ధ్యానంలో ఉన్నాము, ఇన్నేళ్ళు ధ్యానంలో ఉన్నాము, సత్యం అనేది మనం నిజంగా తెలుసుకోలేకపోతే, ఎన్నో క్లాసులు జరిగినా, ఎంతమంది మాస్టర్స్ వచ్చినా, ఎన్ని చెప్పినా, నీవు ఒక అడుగు ముందుకు వేయండి, రిస్క్ తీసుకోండి అంటారు కదా, అది తీసుకోండి, మీ లోపల ఆనందం రాదు. రిస్క్ తీసుకోవాల్సిందే, జీవితంలో కష్టపడాల్సిందే, కష్టపడే అంటారు కదా, కష్టపడాల్సిందే. కాబట్టి ఈ రోజు నుంచి నేనేం చెప్తున్నానంటే, ప్రతి ఒక్కరు మన మీద మనము రకరకాల దృష్టి పెట్టుకోవడం. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ కాదు, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు నేను ఇప్పుడు వెళ్ళిపోతాను, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం మనం. ఇంకా మళ్ళీ ఏదో వస్తుంది, బెండకాయలు వస్తుంది, ఇంకొక బీరకాయ, ఇంకొక మనకి వస్తాయి కదా. ఇందులో అంత సులభంగా ఉంటుందా? మన ఆనందం ఉండాలనుకున్నా కూడా, మనం బాగా ఉండాలనుకున్నా కూడా ఇది ఊరికే ఉంచదు. 10 ఏళ్ళ తిరుగుడు దృష్టి తీసుకొచ్చి మనకు దుఃఖం పెడుతుంది. నిజంగా మనం ఆనందంగా ఉంటాం, ఆ రోజు చాలా బాగుంటాం. అబ్బా ఈ రోజు నాకు ఎందుకో చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది, నాకు ఎప్పుడు చూసినా లోపలంత అలజడే ఉంటుంది, బాధ ఉంటుంది అని అనుకుంటున్నాం. అట్లా బాగా అనుకున్నప్పుడు ఏం చేస్తుంది, ఏదో సంవత్సరం సంఘటన జరిగింటది, నీకు అది గుర్తు చేస్తుంది, వెంటనే మనం డల్ అయిపోతాం. మనం అట్లా మనకు అన్ని కూడా మనము గమనించుకుంటూ మనము నేను చెప్పిన పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇంప్లిమెంట్ చేయాలి. ఏది అసలైన విషయం ఏంటి, ఇక్కడ లోపల బాగుంటే అంతర్గతంగా బాగుంటే, అందుకే అంటారు అంతర్గత ప్రయాణం చేయండి ధ్యానం ద్వారా, అంతర్గతంగా లోపలికి వెళ్ళండి అంటారు. ఏం చేస్తాము, ప్రతి ఒక్క చోట వెళ్ళి ధ్యానం కూర్చోపెడతారా, కూర్చుంటాం, ఇట్లా కొట్టుకుంటుంటాం, మళ్ళీ కాసేపు ఇంకా ఇంట్లో ఏం జరిగిందో ఏమో, అసలు అలా వాళ్ళు ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారో ఏమో, ధ్యానంలో కూర్చుంటాం, మ్యూజిక్ వస్తూ ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, కానీ మనం అసలు ధ్యానంలోకి పోయింటాం మనం. నేను అందుకే వస్తేనే ఏం చేస్తానంటే, క్లాస్ కన్నా ముఖ్యము ధ్యానం చాలా ముఖ్యమని ధ్యానం చేయొచ్చు.
కానీ ఏం చేస్తామంటే కూర్చున్నంత సేపు ఇవే ఆలోచనలే, నిన్న వచ్చి ఆయన ఇచ్చేది లెటర్ ఇచ్చే కదా అని వస్తుంది లోపల ఆలోచన, అక్కడ వెళ్ళిపోతుంది ఇంకా థాట్. అంటే అసలైన ధ్యానం అనేది మనం ప్రశ్నించుకోవాలి, నిజంగా అసలైన ధ్యానం చేస్తున్నామా చెయ్యట్లేదా అసలు. అందుకే చెప్పాను కదా, చేసుకున్నంత సేపు గంట సేపు చేసినా, అర్ధగంట చేసినా, అర్ధగంట ఈ బిజినెస్ లేదు, ఫ్యామిలీ లేదు, ఏమి లేదు. పొద్దున మా సార్ అన్నారు, మా సార్ కేబీఆర్ పార్క్ వెళ్ళిపోతారు, హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ అని తెలిసింటుంది. మేము అన్నాము అనుకో ఇంట్లో వాళ్ళు, నేను లేదు, నేను కేబీఆర్ పార్క్ పొద్దున పోవాల్సిందే, నాకు మళ్ళీ ఆఫీస్ ఉంటుంది, నేను 6 నుంచి 7 వరకు చక్కగా ప్రకృతిలో ఉంటాను, నేను ఉండేసి వస్తాను. ఇలా మనని ఎన్ని రకాలుగా ఎట్లా ఉన్నామని మనం మార్చుకుంటూ వెళ్ళాలి. ఇంట్లో వాళ్ళు చెప్పారని ధ్యానం క్లాస్ కింద కాలేదు అంటే నేను రావాలి రెడీనా, నేను మా ఇంట్లో మా వాళ్ళ వద్దని చెప్పి నేను ఆగిపోయాను, నా తప్పేం లేదు. నిజంగా నేను రెడీనా, రావాలని రెడీనాను, కానీ నేను రాలేకపోయినా. అంటే ఇంకోటి చెప్తాం మనం, చక్కగా ప్రచారం చెప్తాము, వస్తామంటాం మనం, కానీ మనకి ఇంకేదో పని వచ్చి ఉంటుంది, ఆ పని మీద వెళ్ళిపోయింటాం. ఎందుకు రాలేదంటే నేను చాలా, నాకు లాస్ట్ లో వచ్చి నాకు పని, నేను రావాలనుకున్నా లాస్ట్ లో వచ్చి నేను వెళ్ళిపోయాను. అంటే అట్లా చేస్తున్నావు అంటే అర్థం ఏంది, నీ జీవితంలో ముఖ్యమైన దానిలోకి నువ్వు శ్రద్ధ పెట్టట్లేదు, సమయం ఇవ్వట్లేదు. అందుకే అంటారు, జ్ఞానం తీసుకొని చక్కగా ఒక్క అక్షరమైనా సరే అక్షరాన్ని పెట్టాలి, జీవితంలో పెట్టాలి. అప్పుడే నిజంగా అక్కడి నుంచి ఊరుతుందంటారు చూడండి, ఆ మార్పు మొదలవుతారు. అన్ని ఏది చేయకోకుండా అన్ని పుస్తకాలలో పెట్టేశామనుకోండి, ఎప్పటికీ మార్పు రాదు. ఇలా క్లాసులు జరుగుతుంటాయి, ఎంతో మంది మాస్టర్లు వస్తూనే ఉంటారు, ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా అవుతాయి, చాలా ధ్యానం యజ్ఞాలకు వెళ్తాం మనం, అన్ని వెళ్తాం మనం. కానీ చూసుకుంటే లోపల దుఃఖం ఉంటుంది, ఏడుస్తుంటాం లోపల. అందుకే కొంచెమన్నా ఆనందం కావాలా అంటే కొంచెమన్నా, ఇందాక ఏం చెప్తా మెయిన్ పాయింట్, ఒక్క అడుగు అనే సినిమా ఉంది కదా ఛత్రపతిలో, ఒక్క అడుగు అని, ఒక్క అడుగు అనే పాయింట్ మీరు ఆ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక్క అడుగు ముందుకేసి తీరాల్సిందే మనం. ఒక్క అడుగు ముందుకేసామంటే 10 అడుగులు మనల్ని నేచర్ ముందు తీసుకెళ్తారు. ఆ ఒక్క అడుగు అనే విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత సైలెంట్ వ్యాలీ విషయానికి వస్తే, ఈ జడ్చల తర్వాత మీకు భూత్పూర్ అని మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఆ భూత్పూర్ హైవే మీద రైట్ సైడ్ వెళ్తే బసవాయిపల్లి అని చెప్పేసి ఒక ఊరు, బసవాయిపల్లి. అక్కడ మేము శంబాల పిరమిడ్ అని చెప్పేసి రాబోతుంది. అంటే మౌన ధ్యాన ఆశ్రమం అనమాట. అది ప్రతి నెల గత 2 నెలల నుంచి సైలెంట్ టికెట్స్ అంటారు కదా, అంటే ఏం చేయాలి, శుక్రవారం రావాలి, సెల్ ఫోన్ ఇచ్చేసేయాలి, సెల్ ఫోన్ తీసేసుకుంటాం. మళ్ళీ ఎప్పుడు ఇస్తాం, ఆదివారం సాయంకాలం ఇస్తాం. మనకు తెలుసు ఇప్పుడు మనం దేంతో ఉండలేము, మనము కాసేపు భర్త భార్య లేకపోయినా పర్లేదు, కానీ ఫోన్ లేకపోతే ఉండలేము మనం. అవునా, ఫోన్ కోసం వెతుక్కుంటాం మనం. మన పిల్లలకు లాస్ట్ కి మనము మానిపించాలా అంటే ఫోన్ చాలా కష్టమైపోయింది. ఇప్పుడు తీసుకుంటే వెంటనే మళ్ళా గంట సేపు ఉండలేదు, మళ్ళీ తీసుకుంటారు ఫోన్, మనమే ఉండలేము. కాబట్టి ఏం చేస్తామంటే అతి ముఖ్యమైనది సెల్ ఫోన్. కాబట్టి ఈ సైలెంట్ టికెట్స్ మేము ఏం చేస్తామంటే రాగానే అందరు ఫోన్స్ తీసేసుకుంటాము. శుక్రవారం సాయంకాలం వస్తారు. విపස්සన తెలుసు కదా మీకు, విపස්සన అంటే మొత్తం మౌనంగా ఉండిపోతాం ఆ 2 days. ట్రెక్కింగ్ చేస్తాం, ట్రెక్కింగ్ చేసినా కూడా మౌనంగా ట్రెక్కింగ్ చేస్తాం ప్రశాంతంగా. అంటే అలా ఎందుకు చేస్తాం మనము, 2 రోజులు ఎందుకు మౌనంగా ఉండిపోతాము? ఈ ప్రపంచం ఎలా ఉంది, నువ్వు బాగా ఉండాలనుకున్నా కూడా నీకు 100 ఆలోచనలు తీసుకొచ్చాక రెడీగా ఉంది, ఎవరో అవసరం లేదు, నీ బ్రెయిన్, నీ మైండ్ చాలు. కాబట్టి దాన్ని మనము ఎప్పుడు దీంతోనే మనం చేస్తుంటాం. మధ్యలో మనకు బ్రేక్ లాగా, ఎలా అయితే మనము సెల్ ఫోన్ మనం రీఛార్జ్ చేసుకుంటామో, అలా దీంట్లో ఉంటూ, మనం సంసారంలో ఉంటూ, బిజినెస్ లో ఉంటూ, లేకుంటే మనం ఇంకో టీచింగ్ ప్రొఫెషన్ అయ్యిండొచ్చు, ఏదన్నా అయ్యిండొచ్చు, మనము కాసేపు మనకు ప్రశాంతత మనకు రావాలంటే ఏం చేయాలా, సైలెన్స్ ఉండాలా. అందుకే అక్కడ ఈ సైలెంట్ టికెట్స్ ఏం చేస్తామంటే మౌన ధ్యానం. మీరు అక్కడ చక్కగా ధ్యానం చేసుకోవచ్చు, ప్రకృతిలో గడపచ్చు. చక్కగా ఒక చెప్తాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వచ్చి విజిలేస్తాం అనమాట. చక్కగా చేయడము, మళ్ళీ హ్యాపీగా ఆనందంగా మీ పాటికి మీరు ఆనందంగా ధ్యానం చేసుకుంటారో, ప్రకృతిలో స్పెండ్ చేస్తారో, ఏదైనా సరే. అలా 2 ఏళ్ళ నుంచి సైలెంట్ రిట్రీట్స్ అంటాం దాన్ని. ప్రతి నెల అది ఫ్లైయర్ పంపించడం జరుగుతుంది.
అది రిజిస్టర్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క దీనికన్నా నేను ఇన్వైట్ చేస్తున్నాను సైలెంట్ వ్యాలీకి రమ్మని చెప్పేసి. ఇప్పుడు నాగర్ కర్నూలు రావడం జరిగింది. నాగర్ కర్నూలు వాళ్ళందరినీ మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు సైలెంట్ వ్యాలీకి రావాలని చెప్పేసి. ఈ ఫ్లైయర్ అయినప్పుడు ఏం చేస్తారంటే మీరు అక్కడ ప్రెసెంట్ ఇప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి రూమ్స్ అన్ని కూడా వస్తాయి ఫ్యూచర్ లో. శంబాల పిరమిడ్ రాబోతుంది కాబట్టి 15 నుంచి 20 మందికి మేము అకామిడేట్ చేయగలుగుతాం టెంట్స్ రూపంలో. ఇంకా రూమ్స్ అని రావాలి. ఇంకా ఇప్పుడు నాగర్ కర్నూలు నుంచి 15 మంది రిజిస్టర్ చేసుకున్నారు అనుకోండి, వేరే వాళ్ళని తగ్గించేస్తాం. అట్లా ఒక్కొక్క నెల ఒక్కొక్క మాస్టర్ అనుకోండి, వనపర్తి మాస్టర్స్ ఒకసారి, నాగర్ కర్నూలు మాస్టర్స్ ఒకసారి. మీ అందరు నేను సైలెంట్ వ్యాలీకి ఇన్వైట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి అందరు రావాలి. ఇది జరుగుతూనే ఉంటుంది జీవితంలో. బ్రేక్ తీసేసుకొని వచ్చి 2 రోజులు ప్రశాంతంగా మనతో మనము గడపడానికి ఒక మంచి చక్కటి అవకాశం, చక్కటి ప్రదేశం అది. టాంపిక్స్ ఇదండి ఈరోజు అసలైన ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే, ఎవరు మనకి ఉన్నా లేకపోయినా, ఇట్లా భుజం తట్టి చెప్పకపోయినా ఉండకపోవచ్చు కూడా, భుజం తట్టి చెప్పకపోవచ్చు కూడా, మనం భుజం తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి. నిరాశ ఎప్పుడు వస్తుంది జీవితంలో? బాగా 20 ఏళ్ళు అయిపోయింటుంది, వచ్చేసి ఉంటాము, ధ్యానం చేసి ఉంటాం, అక్కడక్కడ ప్రచారం చేసి ఉంటాం, కానీ నిరాశ వచ్చేసి ఉంటుంది జీవితంలో. ఏముంది ఇబ్బా ఇంకా ఏదో అన్నట్టు అయిపోతుంది. అందుకే ఎప్పుడు అంటారు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఎప్పుడు పత్రికారు ఏమంటారు, ఈ రోజు అంటే రేపు ఉండకూడదు అంటారు, రేపు అంటే ఎల్లుండి ఉండకూడదు అంటారు. ఇప్పుడు నేను ఇంట్లో ఉండొచ్చు అనుకుంటే మా పాపతో హాయిగా నేను సినిమాకి పోవచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఏం చేశాను, భిన్నంగా ఆలోచించారు కదా, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించి నాలుగు క్లాస్కి వచ్చినాను. అట్లా కొత్త విషయాలు మన జీవితంలో కొత్త విషయాలు చేస్తూ ఉండాలి. మనం మీ సైలెంట్ వ్యాలీ కాంపెట్స్ ఇస్తున్నా అమ్మాయి, అప్పుడు ఏమవుతుంది జీవితంలో మనకి విసుగు రాదు. మనకి చేసిందే వంకాయ కూర రోజు చేసినాం అనుకో, వంకాయ కూర ఈ రోజు చేసి వంకాయ కూర, రేపు వంకాయ కూర చేసి, ఎల్లుండి వంకాయ కూర చేసాం అనుకోండి, ఏమవుతుంది, వంకాయ తీసి పక్కన పడేస్తాం, కొడతాం పట్టుకోండి. అవునా? అలా మనకు ఎవరు